ఆయన వేషధారణ జీవితం జీవించి మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన, పాటలు పాడినా, సాక్ష్యం లేని జీవితం మనకు ఉన్నా అది దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు. అది నిష్ప్రయోజనమైనది. లక్ష్య పెట్టడు దేవుడు. హల్లెలూయా. దేవుడు లక్ష్య పెట్టాలంటే మన జీవితాలు మారు మనసు పొందాలి, మన హృదయము సాఫ్గా ఉండాలి, దేవునికి అనుగుణంగా మన బ్రతుకు మార్చుకోవాలి, ప్రజల దగ్గర, సంఘస్థుల దగ్గర, కుటుంబంలో సాక్ష్యం పొందుకోవాలి. హల్లెలూయా. అలాంటి భక్తి దేవుడు మెచ్చే భక్తి. అందుకే మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు అని లేఖనం సెలవిస్తుంది. ఆడ శాస్త్రులు, పరిసయ్యులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, కానీ బతుకులు మాత్రం కయ్యేను లాగానే ఉన్నాయి. అందుకే వాళ్ళు మెస్సయ్యను గుర్తుపట్టలేకపోయారు. అర్థమవుతుందా మీకు? అందుకే ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే కయ్యోని వంటి వారమై మనం ఉండరాదు. కొద్ది మాటలు దేవుడు జీవిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం.